ఒకవేళ అడవిలో దప్పిక వేస్తే ఒక చెట్టుని కొట్టగానే స్వచ్ఛమైన నీరు బయటికి వస్తుందంటే మీరు నమ్ముతారా? ఇది మన కొండారెడ్డి తెగలకు తెలిసిన అద్భుతమైన పురాతన జ్ఞానం. మడ్డి చెట్టు తన బెరడులో నీటిని దాచుకుంటుందనే విషయాన్ని ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా ధృవీకరించలేకపోయారు. మన ఆంధ్ర, తెలంగాణలోని గోదావరి తీరాల్లో ఉండే వీళ్ళు ద్రవిడియన్ జాతికి చెందినవారు. వీళ్ళ వివాహ పద్ధతులు చాలా ప్రత్యేకమైనవి. ఇల్లాటపు పెళ్లి, మ్యారేజ్ బై సర్వీస్ అంటే అబ్బాయి అమ్మాయి ఇంట్లో పనిచేసి పెళ్లి చేసుకోవడం, అలాగే మ్యారేజ్ బై క్యాప్చర్ అంటే అమ్మాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం, మరియు లివ్ ఇన్ రిలేషన్, సహజీవనం కూడా వీళ్ళ సమాజంలో అంగీకరించబడతాయి. ఇంట్లో తండ్రి మాటే శాసనం, దీనినే ప్యాట్రిలినియల్ పద్ధతి అంటారు. వీళ్ళ గ్రామ సమస్యలని పెద్ద కాపు, గ్రామ సభ నాయకుడు చూసుకుంటారు. వీళ్ళ సంస్కృతికి ప్రతీక బీసన్ హార్న్ డాన్స్. దున్నపోతు కొమ్ములను ధరించి వేసే ఈ నాట్యం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అలాగే మామిడి కోత, ఫస్ట్ ఫ్రూట్ ఫెస్టివల్ అనే ప్రత్యేక ఆచారం ఉంది. కొత్త మామిడి పండ్లని దేవికి నైవేద్యం పెట్టకుండా వీళ్ళు తినరు. అలాగే గంగమ్మ పండుగ ద్వారా వీళ్ళు గోదావరి తల్లిని పూజిస్తారు. కొండారెడ్లు పోడు వ్యవసాయం మరియు బ్యాంబూ ఆర్ట్ లో మాస్టర్స్. వెదురుతోనే వీరు బుట్టలు తయారు చేస్తారు, తపలాలు కూడా దానితోనే తయారు చేస్తారు, మరియు వాళ్ళు నివాసం ఉండే ఇల్లు కూడా ఈ వెదురుతోనే తయారు చేస్తారు. వీళ్ళ ప్రధాన ఆహారం జావా, అడవిలో దొరికే వెదురు చిగ్గులు మరియు అడవి దుంపలు వీళ్ళ ఆహారం. వీళ్ళు మాట్లాడే తెలుగు చాలా పురాతనమైనది, దీనినే చష్టి తెలుగు అంటారు. అలాగే తమ పూర్వుల ఆత్మలని దైవంగా పూజించే పితృదేవతల పూజ వీళ్ళ ప్రత్యేకత. ఇండియాలోని అతి ముఖ్యమైన పీవీటీజీస్ లో కొండారెడ్లు ఒకరు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వల్ల వీళ్ళ నివాస ప్రాంతాలు మునిగిపోతున్నాయి. దీని వల్ల వీళ్ళ పునర్వాసం మరియు పురాతన కల్చర్ ని కాపాడుకోవడం ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రకృతిని తమ ప్రాణంగా భావించే ఈ కొండారెడ్డి ట్రైబ్స్ గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి. రేపు మరొక ఇంక్రెడిబుల్ ట్రైబ్ తోని కలుద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.